ఒక రైతు కొన్ని పందులను కొన్ని మేకలను పెంచుకుంటూ ఉండేవాడు. వాటిలో ఒక చిన్ని పంది ఒక బుజ్జి మేక ఉండేవి. చిన్ని పంది బుజ్జి మేకతో స్నేహం చెయ్యాలి అనుకునేది. బుజ్జి మేక మనిద్దరం ఆడుకుందామా? కానీ బుజ్జి మేక మాత్రం, చీ, నువ్వు స్నానం చెయ్యు, ఏమి చెయ్యు, బురదలో దొల్లుతావు, నువ్వు దగ్గరకు వస్తేనే కంపు కొడుతుంది, అసహ్యంగా ఉంటుంది, ఇంకా నీతో ఆడతావా, చిచ్చి, పక్కకు తప్పుకో అంటూ చిరాకు పడుతూ ఉండేది. దాంతో పందిపిల్ల ఎప్పుడూ బాధపడుతూ తన తల్లి దగ్గరికి వెళ్ళేది. ఒకరోజు చిన్ని పంది తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకు స్నానం చేయించవే, నాతో ఆడుకోవడానికి బుజ్జి మేక చిరాకు పడుతుంది అని చెప్పింది. చూడు బంగారం, మనం మనలాగే ఉంటాం, ఇంకొకరిలా ఉంటాం మనకి చేత కాదు, మన శరీరానికి చెమట పట్టదు, అందుకే మనం ఎప్పుడూ ఒంటిని తడుపుకుంటూ ఉండాలి అని తల్లి పంది చిన్ని పందికి చెప్పింది. ఒకరోజు చిన్ని పంది బుజ్జి మేక ఒక చోట మేస్తున్నాయి. అయితే దూరంగా కొండపైన తోడేలు ఒకటి బుజ్జి మేకను తినడానికి మారుగా అసుకుని చూస్తుంది. అది చూసిన చిన్ని పంది బుజ్జి మేక అని పిలుస్తుంది. అయినా సరే బుజ్జి మేక పట్టించుకోలేదు. దాంతో చిన్ని పంది బుజ్జి మేకను ఎలాగైనా కాపాడాలని ప్రాణాలకు తెగించి తోడేలుతో తలపడుతుంది. ఈలోపు ఆ శబ్దాలు విన్న రైతు అక్కడికి వచ్చాడు. దాంతో తోడేలు పారిపోయింది. బుజ్జిమేక సిగ్గుతో తల వంచుకుని తన తప్పు తాను ఒప్పుకుని చిన్ని పందిని క్షమించమని అడిగింది. చిన్ని పంది క్షమించి, మన ఇద్దరం ఎప్పుడూ స్నేహంగా ఉందాం అంది. సరే అని ఇద్దరూ అప్పటి నుంచి చాలా స్నేహంగా ఉండేవారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడూ స్నేహంలో భేదం ఉండకూడదు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.